ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మీద రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణ కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. త్వరగా పరిస్థితులు సద్దుమణిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. సెయింట్ పీటర్స్బర్గ్లో అబ్బాస్ అరాగ్జీ ఎవరైతే ఇరాన్ విదేశాంగ మంత్రి వెళ్ళి రష్యాలో పుతిన్తో సమావేశమైన సందర్భంగా ప్రజలకు ఉపయోగపడే ప్రతిదీ చేస్తానని హామీ ఇచ్చారు. రష్యా ఇరాన్ సంబంధాలు వ్యూహాత్మకంగా మరింత బలపడుతున్నాయని చెప్పుకొచ్చారు. పుతిన్తో సమావేశానికి ముందు అరాగ్జీ మీడియాతో మాట్లాడారు. చర్చలు విఫలం కావడానికి అమెరికానే కారణమని ఆరోపించారు. కాల్పుల విరమణ ఉన్నప్పటికీ సమస్యకు పరిష్కారం దొరక్కపోవడం మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందు అసలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగితే కదా పుతిన్ వచ్చి ఈ యుద్ధాన్ని ఆపడానికి, ఆ యుద్ధాన్నే ఆపనవాడు ఈ యుద్ధాన్ని ఏమాపుతాడు. కాకపోతే ఇరాన్ మంత్రి వెళ్ళాడు కాబట్టి ఆయన కోరుకున్నటువంటి విధంగా ఆ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అన్నది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. రాబోయేటటువంటి రోజులలో మధ్యవర్తిత్వం ఏం చేయడానికి సిద్ధమన్నటువంటి సంకేతం. అది అమెరికా ఒప్పుకోదు.